హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. మరొక అద్భుతమైన రెసిపీతో మీ ముందుకు వచ్చేసాను. అది కూడా చాలా ఇష్టంగా ఎవరైనా చిన్నపిల్లలు కానీ పెద్దవాళ్ళు కానీ ఎవరైనా ఇష్టంగా తినే ఫ్రూట్ అండి, అదే వాటర్ మెలాన్. ఇది సీజనల్ ఫ్రూట్ అయినా కానీ కొన్ని చోట్ల ఇయర్ మొత్తం కూడా మనకి అందుబాటులో దొరుకుతుంది. సో దాన్ని యూజ్ చేస్తూ ఇప్పుడు వాటర్ మెలాన్ స్మూతీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలి అనేది తెలుసుకుందాం ఈ వీడియోలో. ముందుగా దానికి కావాల్సిన పదార్థాలు ఏంటో, దాన్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. దీనికోసం మనకు కావాల్సింది పుచ్చకాయ ముక్కలు. పుచ్చకాయని కట్ చేసి చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టుకున్నాను. షుగర్, పంచదార, మిరియాల పొడి, నిమ్మకాయ, వీటిని యూజ్ చేస్తూ ఇప్పుడు మనం వాటర్ మెలాన్ స్మూతీని ప్రిపేర్ చేసుకుందాం. దీనికోసం ఏంటంటే మనం ఒక జార్ తీసుకొని ఇందులో ఈ వాటర్ మెలాన్ పీసెస్ కట్ చేసి పెట్టుకున్నాం కదా, వాటిని వేసుకుందాం. ఇలా ఒకసారి మిక్సీ పట్టిన తర్వాత మన మిగిలిన ఇంగ్రీడియంట్స్ యాడ్ చేద్దాం. ఇందులో షుగర్ ఎక్కువగా పట్టదు కాబట్టి ఒక 1.5 స్పూన్ షుగర్, మిరియాల పొడి ఒక 1/2 టేబుల్ స్పూన్, చిటికెడు వేసుకున్నా పర్లేదు, కొంచెం ఘాటుగా ఉంటుంది కాబట్టి. అలాగే నేను ఎక్స్ట్రాగా ఇలాచీ ఒకటి యాడ్ చేస్తున్నాను. అండ్ ఇది డైజెషన్కి మంచిది, అలాగే కొంచెం స్మూతీకి టేస్ట్ అనేది కూడా యాడ్ అవుతుంది దీన్ని వేయడం వలన. దీన్ని ఇప్పుడు మళ్ళీ ఒకసారి మిక్సీలో వేసుకుందాం. దీనిని ఇప్పుడు ఒక గ్లాస్లోకి తీసుకొని సర్వ్ చేసుకుందాం. అంతే అండి, మన వాటర్ మెలాన్ స్మూతీ రెడీ అయిపోయింది. దీనిని వాటర్ మెలాన్ ఎందుకు అంటామంటే, మన ఇంగ్లీష్ వాళ్ళు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి దీనిని వాటర్ మెలాన్ అని చెప్పి పేరు పెట్టారు. ఈ పుచ్చకాయలో 90% ఆఫ్ వాటరే ఉంటుంది. దీన్ని తాగడం వలన ఏమవుతుందంటే, మన మూత్ర వ్యాధులు ఏమైనా ఉంటే, యూరిన్ ఇన్ఫెక్షన్ లాంటివి ఏమైనా ఉంటే ఈ పుచ్చకాయని తినడం వలన కానీ, లేకపోతే ఇలా స్మూదీస్ తాగడం వలన కానీ వాటి నుంచి దూరంగా ఉండొచ్చు అనమాట. ఇది వేసవిలో మాత్రమే లభిస్తుంది, ఎండ దెబ్బ తగలకుండా చేస్తుంది. ఇంకా ఎండ వేడిమికి తట్టుకోలేని వాళ్ళు కనుక, బయట నుంచి వచ్చి ఎండకు తట్టుకోలేని వాళ్ళు ఇలా రాగానే ఒక గ్లాస్ తాగితే మంచి ఉపశమనం పొందొచ్చు అనమాట. ఇంకేంటంటే జీర్ణశక్తికి కూడా ఈ పుచ్చకాయ అనేది చాలా మంచిది. మనం ఇందాక చెప్పుకున్నట్టు ఇందులో వాటర్ కంటెంట్ ఎక్కువగా ఉండటం వలన మన శరీర జీర్ణక్రియను సులువుగా సజావుగా పనిచేసేలా చేస్తుంది. ఇంకా కడుపు నొప్పి, కొంతమందికి జిగటగా విరోచనాలు అవుతూ ఉంటాయి, వాటన్నిటిని కూడా పోగొడుతుంది అనమాట. అజీర్ణంతో బాధపడే వాళ్ళకైతే ఈ సుఖ విరోచనం అయ్యేలాగా ఈ పుచ్చకాయ అనేది చేస్తుంది. సో ఇప్పుడు ఈ పుచ్చకాయలో ఇన్ని లాభాలు ఉంటాయి. ఇందులో మనం మధ్యలో పెప్పర్ పౌడర్ అనేది యాడ్ చేసాం కదా, దాని వలన ఏమంటుందంటే, మిరియాలు ఉంటాయి కదా, ఆ మిరియాలు జనరల్ గా వంటల్లో అన్నిట్లో యూజ్ చేస్తారు. ఇందులో ఏంటంటే విటమిన్ ఏ, సి, కెరోటిన్ వంటివి చాలా ఉంటాయి. ఇవి రోగ నిరోధక శక్తి, మన వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుంది, అనారోగ్య సమస్యలను దూరం చేస్తుంది. ఇంకా స్కిన్ క్యాన్సర్, స్టొమక్ క్యాన్సర్, ఇంకా పేగు క్యాన్సర్ కూడా కొంతమందికి వస్తుంది కదా, వాటన్నిటిని కూడా నిరోధించడానికి ఈ మిరియాలు అనేవి చక్కగా పనిచేస్తాయి. అన్నిటికంటే ముఖ్యంగా జీర్ణ శక్తిని ఇవ్వడంలో ఈ మిరియాలు అనేవి మంచిగా పనిచేస్తాయి అనమాట. చాలా మందికి తిన్నది అరకపోవడం, ఇలా డైజెషన్ ప్రాబ్లమ్స్ చాలా మందికి ఉంటాయి. అలాంటి వాళ్ళ కోసం ఈ మిరియాల పొడి అనేది చక్కగా యూజ్ అవుతుంది. ఫినిషింగ్ టచ్ గా ఏం చేయాలంటే, మనం ఇందులో లెమన్ ఉంది కదా, దీనిని ఒక హాఫ్ లెమన్ అనమాట సగం కట్ చేసి ఇందులో పిండుకోవడం వలన దీనికి టేస్ట్ యాడ్ అవుతుంది. అలాగే మనకి ఇందులో విటమిన్ సి అనేది ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం డైజెషన్ కి కానీ, లేకపోతే బరువు తగ్గడానికి కానీ ఇది చక్కగా యూజ్ అవుతుంది. సో ఇప్పుడు మనం ఏం చేద్దామంటే, దీనిని ఒక హాఫ్ లెమన్ ని ఇలా కట్ చేసుకొని ఆ జ్యూస్ ని ఇందులోకి, ఈ స్మూతీలోకి తీసుకుందాం. అంతే అండి, ఇది ప్రిపేర్ చేసుకోవడం చాలా ఈజీ అండ్ చాలా అడ్వాంటేజెస్, బెనిఫిట్స్ కూడా ఉన్నాయి మన హెల్త్కి తాగడం వలన. మీ పిల్లలు కూడా చాలా చక్కగా ఇష్టపడతారు. ఇప్పుడు నిమ్మకాయని కూడా యాడ్ చేసాం కాబట్టి మరింత ఫ్లేవర్ దీనికి వస్తుంది. ఇంకా ఇలాచీ కూడా ఒకటి వేసాము. దీని వలన ఏంటంటే ఆరోగ్యానికి ఆరోగ్యం, అలాగే మనకి ఇష్టమైన ఒక ఫ్రూట్ ని జ్యూస్ రూపంలో తీసుకోవచ్చు. మన పిల్లలు చాలా ఇష్టంగా తాగుతారు అనమాట. మీరు కూడా ఒకసారి ఇంట్లో తప్పకుండా ట్రై చేసి చూడండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ రెసిపీస్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.